జై శ్రీరామ్ కాదు, అల్లాహు అక్బర్ మాత్రమే. తమ పండుగను జరుపుకునే విషయంలో ప్రతి హిందువు ఎదుర్కోవలసి వచ్చేది ఇదే. అటువంటి ఒక సంఘటన 2022 ఏప్రిల్ 16న రాజధాని నగరం ఢిల్లీలో జరిగింది. జహంగీర్పురి వీధుల గుండా శాంతియుతంగా సాగుతున్న హనుమాన్ జయంతి శోభాయాత్ర ఒక మసీదు సమీపానికి చేరుకోగానే ఆ ప్రశాంత వాతావరణం దాడిగా మారి ఈ ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. సి బ్లాక్లోని ఒక మసీదు సమీపంలో కర్రలు, కత్తులు, సీసాలు, తుపాకులతో సాయుధులైన తీవ్రవాద ఇస్లామిస్టుల గుంపు ఒకటి అప్పటికే కాచుకుని ఉంది. ఇది ఆకస్మికంగా జరిగిన దాడి కాదు, ప్రణాళికాబద్ధమైన దాడి. ప్రధాన నిందితుడు మహమ్మద్ అన్సార్ ఈ దాడికి వారాల ముందే సన్నాహాలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. కేవలం ఒక శాంతియుత హిందూ యాత్రను ఆపడానికే మహిళలు, పిల్లలతో సహా 30 మందికి పైగా ప్రజలను సమీకరించారు. కానీ ఆ తర్వాత జరిగింది మరింత కలవరపరిచేదిగా ఉంది. అన్సర్ను కోర్టులో హాజరుపరిచినప్పుడు అతనిలో పశ్చాత్తాపం కనబడలేదు. దానికి బదులుగా అమాయక హిందువులపై దాడి చేయడం తనకేదో గొప్ప విజయం అన్నట్లుగా పుష్పా సినిమాలోని జుకేగా నహి అనే సంజ్ఞ చేస్తూ లోపలికి నడిచాడు. కానీ ఇలాంటి సంఘటనలు ఇక్కడతో ఆగలేదు. 100 మైళ్ల దూరంలో ఉన్న బెంగళూరులో 2024 ఏప్రిల్లో రామనవమి వేడుకల సందర్భంగా హిందువులపై దాడి జరిగింది. వారి కాషాయ జెండాలను లాక్కుని అల్లాహు అక్బర్ అని నినాదాలు చేయమని బలవంతం చేశారు. 2022 అక్టోబర్లో మహారాష్ట్రలోని అమరావతిలో ఈద్ వేడుకల సందర్భంగా గుస్తాఖే నబీకి ఏక్ సజా సర్ తన్సే జుదా, దేవునికి ఒక గట్టి శిక్ష, తలకు కత్తితో తెగించు వంటి తీవ్రవాద నినాదాలు వీధుల్లో వినిపించాయి. వేరువేరు నగరాలు, ఒకే పద్ధతి. ఇది ఇకపై ఒక సంఘటనకు సంబంధించిన విషయం కాదు. ఇది వారు కలిగి ఉన్న తీవ్రవాద ఆలోచన విధానానికి సంబంధించినది. ఇలాంటి వర్గాలు మాట్లాడాలనుకుంటున్న లౌకిక భారతదేశం ఇదేనా, లేక ఇది వారి హిందూ విధ్వంస మార్గమా? వీరు ఒక జిహాదీని అరెస్టు చేయవచ్చు, కానీ వారి మనస్తత్వాన్ని అరెస్టు చేయలేరు.